నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. జనసేన పార్టీకి ఒక వ్యూహకర్త రాబోతున్నారు అంటూ ఆ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఇది వాస్తవమా కాదా అనేదైతే మనం పక్కన పెడితే, ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాజకీయంగా వారికి ఉన్నటువంటి ఆ ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఉందో, బలమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి నాయకత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యూహకర్త అవసరమా కాదా అనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే కొంతమంది, అంటే ఏ రాజకీయ పార్టీ అయినా మీరు మాకు వ్యూహకర్తగా వ్యవహరించండి అని అడగటం మనం చూసాం. కానీ జనసేన విషయంలో దానికి భిన్నంగా ఉంది. వారే అంటే కొంతమంది ఒక 3-4 వ్యూహకర్తలు జనసేన పార్టీకు వ్యూహకర్తలుగా పని చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా సేవలను మీరు వినియోగించుకోండి అని అప్రోచ్ అవుతున్నారట. చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఇది రాష్ట్ర రాజకీయాల్లో జనసేన తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. 10 ఏళ్ల పాటు పడినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. ఇప్పుడు కూటమిలో ఒక బలమైనటువంటి పార్టీగా ఉంది. కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు ఉన్నాయి. కానీ ఎన్నికల సమయంలో జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో అది రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు కలిగించినటువంటి అంశం. సో ఇలాంటి సందర్భంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో మంచి బంపర్ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది కూటమి. తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ జనసేనను, జనసేన తెలుగుదేశం పార్టీని మాట్లాడుకోవటం, కామన్గా ఆరోపణలు, విమర్శలు అనేది సహజంగానే జరుగుతాయి. ఒక ఇంట్లో అన్నదమ్ముల మధ్య ఈ రోజున సరైనటువంటి సఖ్యత లేనటువంటి రోజులు మనం ఉన్నాం సమాజంలో. గతంలో ఉమ్మడి కుటుంబం ఒక రకమైనటువంటి ఏదైనా ఆ కుటుంబానికి సంబంధించి ఒక కార్యక్రమం జరిగితే ఏ విధమైనటువంటి క్రమశిక్షణ అలాగే ఐక్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మరి అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయంటే లేవు, కనపట్ల, ఎక్కడో 100కి 1 అన్నట్లుగా. మరి ఇక రాజకీయ పార్టీలు ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య కాస్త గ్యాప్ వచ్చింది అని వినిపిస్తున్నటువంటి సందర్భంలో, ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను మరింతగా శాసించాలి అనే ఆలోచన విధానంతోనే సేనాని పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి అడుగులు ముందుకు వేస్తున్నారు. దానిలో భాగంగానే త్వరలోనే ప్రజాక్షేత్రంలో జనసేనాని ఉండబోతున్నారు. ఇలాంటి క్రమంలో ప్రశాంత్ కిషోర్ టీంలో ఉన్నటువంటి వారు కొంతమంది జనసేన పవన్ కళ్యాణ్తో భేటీ కావడానికి, ఆ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తుల ద్వారా మంతనాలు జరపడానికి, రాయబారం చేయటానికి కూడా సిద్ధపడ్డారంట. అయితే ఇదంతా ఇప్పుడు సేనాని కోర్టులో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే, అంటే ఆ పార్టీకి వ్యూహకర్త అవసరమా? సాధారణంగా ఎంతమంది తెలివైన వారున్నా, ఎంతమంది మంచి చదువుకున్నటువంటి వారున్నా, నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకులు ఉన్నా ఒక వ్యూహకర్త అనేది సహజంగా కావాలి. మనం చూసాం, తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ వ్యూహకర్తలను పెట్టుకుంది ఆయా రాష్ట్రాల్లో. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, ఇట్లా భారతీయ జనతా పార్టీకి కూడా, అంటే షాడో వ్యూహకర్తల్లాగా కొంతమంది. మరి ఇటువంటి సందర్భంలో జనసేనకు అవసరమా అంటే అవసరమే అని కొంతమంది, అవసరం లేదు అని మరికొంతమంది వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. అంటే ఏదైతే ఒక సిద్ధాంతంతో, ఒక నినాదంతో, ఒక సరికొత్త విధానంతో ప్రజల్లోకి మనం వెళ్ళాలి, ప్రజల అభిమానాన్ని మనం పొందుకోవాలి, సంపాదించుకోవాలి, దానికి తగ్గట్లుగా పార్టీ నిర్మాణం అనేది జరగాలి, జనసేన ప్రజల కోసమే ఏర్పడినటువంటి పార్టీ అని ప్రజల్లో ఒక రకమైనటువంటి సందేశాన్ని ఇస్తూ దానికి సంబంధించి రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలి. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీయే పవన్ కళ్యాణ్ గురించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సునామీ అని, తుఫాన్ అని పవన్ కళ్యాణ్ గురించి. మరి అటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం చాలా స్ట్రాంగ్ పొజిషన్లో జనసేన ఉంది. జనసేన అని పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఎందుకనంటే పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలు, అలాగే 2 పార్లమెంటు స్థానాల్లో ఘన విజయం సాధించినటువంటి జనసేన పార్టీ దేశ రాజకీయాల్లోనే ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకుంది 100% స్ట్రైక్ రేట్తో. మరి ఇలాంటి తరుణంలో వ్యూహకర్త అవసరమే
అనే భావన పార్టీ వర్గాల్లో కూడా ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిని ఖాయం చేయబోతున్నారు, కన్ఫర్మ్ చేయబోతున్నారు, నియమించబోతున్నారు అనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఎందుకనంటే ఆయన పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి కుటుంబ వ్యవహారాలు, మరోపక్క సినిమాకు సంబంధించినటువంటి కొద్దిగా కాస్త బిజీగానే ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన సేవలు అందిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలతో మమేకం కావాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఒక విశాల దృక్పథంతో, ఒక మహా సంకల్పంతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆయన అడుగులు వేస్తున్నారు. మరి ఇటువంటి క్రమంలో పార్టీని నడిపించాలి, పార్టీని మరింత బలోపేతం చేయాలి, వస్తున్నటువంటి విమర్శలు కానీ ఆరోపణలు కానీ వాటన్నిటినీ బ్రేక్ చేయాలి. అలా చేయాలి అంటే ఒక బలమైనటువంటి నాయకుడు ఎంత అవసరమో పార్టీలో వ్యూహకర్త కూడా అంతే అవసరం అన్న ఒక నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్లు తెలుస్తుంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇది మంచి శుభ పరిణామమే. ఆయన రాక వల్ల పార్టీ ఏమీ డిస్టర్బ్ అవ్వదు, పార్టీలో ఉన్నటువంటి కేడర్ మరింత బలోపేతం అవుతుంది. అలా అనుకుంటే మాకు మేమే వ్యూహకర్తలం అనుకుంటే తెలుగుదేశం పార్టీ పెట్టుకోదు, వైఎస్ఆర్సీపీ కూడా పెట్టుకోదు. వైఎస్ఆర్సీపీ ఒక వ్యూహకర్తను పెట్టుకోవటం వల్ల అతను చెప్పినటువంటి దాన్ని తూచా తప్పకుండా పాటించడం వల్లనే 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించింది వైఎస్ఆర్సీపీ. అందరికీ తెలిసినటువంటి అంశమే. తర్వాత ఆ పార్టీ అక్కడ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే ఈ రోజున 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది జగన్ గారు. అది అందరికీ తెలిసినటువంటి అంశమే. సో ఇలాంటి సందర్భంలో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు వ్యూహకర్త అతను చాలా వ్యూహం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. కాబట్టి త్వరలోనే ఆయన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ అనేదైతే బలంగా వినిపిస్తుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.